మన వంటింటి దినుసు జీలకర్ర శరీరం రక్తంలోని కొవ్వులను కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ జరిపిన పరిశోధనలో చాలా సులువుగా అధిక బరువును కేవలం జీలకర్ర ద్వారా తగ్గించొచ్చని నిరూపితమైంది. అయితే మన భారతీయులకు వేడి చేసే లక్షణాలు ఎక్కువ. అందుకే పెరుగు కాంబినేషన్ తో క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు అధిక బరువును ఇట్టే తరిమికొట్టొచ్చు. ఇంతకు ఏం చెయ్యాలో, ఎటువంటి ఫలితాలొస్తాయో తెలుసుకుందాం. ఒక కప్పు పెరుగులో 1 చెంచా లేదా 3 గ్రాముల జీలకర్ర పొడిని వేసి కలపాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన 1 గంట తర్వాత తినాలి. ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం టీ తాగిన 1 గంట తర్వాత తినాలి. రోజంతా బాగా బిజీగా ఉండేవారు రోజులో ఎప్పుడైనా తినొచ్చు. ఇక అధిక బరువు సమస్యను ఎదుర్కొనేవారు పైన చెప్పిన రెమెడీని ఫాలో అవుతూనే పొద్దున్నే జీలకర్ర టీ తాగాలి. ముందుగా వేడి నీటిని మరిగించి అందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా తేనె కలిపి టీ చేసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా 10 నుండి 15 రోజులు ఆచరిస్తే అనూహ్యంగా బరువు తగ్గుతారు. జీలకర్రతో అద్భుత ప్రయోజనాలు. యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ జీలకర్రతో అధిక బరువును తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. 88 మంది మహిళలను 2 గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపు వారికి మనం ముందు చెప్పుకున్న విధంగా జీలకర్ర పొడి కలిపిన పెరుగును, రెండో గ్రూపుకు మామూలు పెరుగును ఇచ్చి తినిపించారు. జీలకర్ర, పెరుగు కలిపి తిన్న గ్రూప్ వాళ్ల రక్తంలోని కొవ్వు 14.64% తగ్గింది. రెండవ గ్రూప్ వారి కంటే 50% అధిక బరువు తగ్గుదల నమోదైంది. జీలకర్ర, పెరుగు తిన్నవారి పొట్ట భాగంలో కొవ్వు అనూహ్యంగా తగ్గిపోయింది. జీలకర్ర శరీరంలో మెటబాలిజం క్రమబద్ధం చేస్తుంది. రక్తంలోని కొవ్వుని అద్భుతంగా తగ్గిస్తుంది. జీలకర్రతో ముఖ్యంగా మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు 25% తగ్గుతుంది. జీలకర్రతో రక్తంలోని LDL కొవ్వు కరగడం వల్ల షుగర్ వ్యాధి, గుండెకి సంబంధించిన వ్యాధులను నివారించొచ్చు. రోజువారీ వంటకాల్లో జీలకర్రను అధికంగా వాడినా బరువు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.